అందరికీ నమస్కారం. వెన్నెల్లో చందమామ కథలకు స్వాగతం. ఈరోజు కథ మంత్రి పదవి. అనగనగా ఒక దేశాన్ని ఒక పాదుషా పాలిస్తూ ఉండేవాడు. ఆయనకు ఒక తెలివైన మంత్రి కావలసి వచ్చాడు. రాజ్యమంతటా చాటింపు వేయించగా ఎంతోమంది వచ్చారు. వచ్చిన వాళ్ళనందరినీ పాదుషా పరీక్షకు పెట్టాడు. కానీ ఒక్కళ్ళూ పరీక్షలో నెగ్గలేకపోయారు. చివరకు ఒక ముల్లా, ఒక మార్వాడి మిగిలారు. సరే, మీ ఇద్దరిని పరీక్షకు పెడతాము. ఎవరు నెగ్గితే వాళ్లకు మా రాజ్యంలో మంత్రి పదవి ఇస్తాము అని వారితో పాదుషా చెప్పాడు. మరునాడు పాదుషా 2 బుట్టలు తెప్పించి ఒక్కొక్క బుట్టలో 50 ఏసి చొప్పున చక్కిలాలు సర్దించి వాటిని పక్క ఊరిలో ఉన్న తన కూతుళ్లకు ఇచ్చిరమ్మని ముల్లాను మార్వాడిని పంపించాడు. పాదుషా ఆజ్ఞ ప్రకారం చక్కిలాల బుట్టలను పొరుగురిలో ఇచ్చేసి సాయంత్రానికి ఇద్దరు తిరిగి వచ్చారు. ముల్లా తీసుకువచ్చిన రసీదులో 45 చక్కిలాలు మాత్రమే చేరినట్లు వ్రాయబడి ఉన్నది. తక్కిన 5 ఏమైనవయ్యా అని పాదుషా ప్రశ్నించాడు. అందుకు ముల్లా, మహాప్రభు క్షమించాలి, మధ్యదారిలో ఆకలి వేసింది, అందుకని 5 చక్కిలాలు నేనే తినివేసిన మాట నిజమే అని తను చేసిన తప్పును ఒప్పుకున్నాడు. అప్పుడు పాదుషా ముల్లా అవివేకానికి, అమాయకత్వానికి లోపల నవ్వుకొని, యుక్తి తెలియని ఈ వాజమ్మ మంత్రి పదవి ఎలా నిర్వహించగలడు అనుకొన్నాడు. తరువాత మార్వాడి వైపు తిరిగి, మరి నీకు మాత్రం దారిలో ఆకలి వేయలేదా? దూరపు ప్రయాణం కదా అని అడిగాడు. అందుకు మార్వాడి, వేయకేమి దేవరా, మానవ జన్మ ఎత్తిన ప్రతి వాళ్లకు ఆకలి వేస్తుంది. నన్ను ఇచ్చిరమ్మనిన చెక్కిలాలలో నేను కొన్ని తిని ఆకలి తీర్చుకున్నాను. అయితే ఒక్కొక్క దానికి జాగ్రత్తగా అంచులు చిదిమి తినటం చేత స్వరూపాలు చిన్నవైనవి గాని లెక్కకు తగ్గలేదు. తప్పనిసరిగా ఈ పని చేయవలసి వచ్చింది. ఇందుకు ఏలినవారు మరొక విధంగా అనుకొనరని తలుస్తాను అంటూ తను చేసిన తప్పును ఎంతో యుక్తిగాను వినయంగాను చెప్పి సమర్థించుకున్నాడు. అది వినగానే పాదుషా మనస్సులో చాలా సంతోషించాడు. ఇద్దరిలోనూ ఉండే తెలివితేటలు ఇప్పుడు పాదుషాకు తెలిసి వచ్చినాయి. ఈసారి వాళ్లను మరొక పరీక్షకు పెట్టి చూస్తామన్నాడు. వాళ్లకు తెలియకుండా 2 సంచీలలో బూడిద వేయించి వాటిని పొరుగు నవాబులకు ఇచ్చిరమ్మని ఇద్దరినూ పంపించాడు. ఇది ఒక అర్థం లేని పనిగా పైకి కనబడుతున్నది. కానీ బుద్ధిబలం కలవానికి, ఆలోచన లేనివానికి ఉండే తేడాను కనిపెట్టడానికి ఇది తగిన పరీక్ష అని నిశ్చయించాడు. ముల్లా వెళ్ళి పాదుషా ఇచ్చిన సంచిని నవాబు గారికి సమర్పించాడు. ఆయన విప్పి చూచి, ఏమయ్యా, ఇదేమిటి బూడిద తీసుకొచ్చావు? అర్థం లేకుండా నీకేమైనా పిచ్చెత్తిందా అని కోపగించాడు. ముల్లా హడలిపోతూ, మహారాజా, పాదుషా వారు ఇచ్చిరమ్మన్నారు, తీసుకువచ్చాను. అంతేగాని సంచిలో ఏమున్నదో నాకేమి తెలుసునండి అని అన్నాడు. అప్పుడు రాజుగారు, ఇందులో ఏదో విలువైన వస్తువు పెట్టి పాదుషా పంపి ఉంటాడు. వీడు దానిని కాజేసి ఈ బూడిద పోసుకొని వచ్చాడు అని అనుమానపడి ముల్లాను అవమానించి పరాభవించి పొమ్మన్నారు. మార్వాడి కూడా తనకిచ్చిన సంచిని తీసుకుపోయి ఇంకో నవాబు గారికి సమర్పించాడు. అందులో ఏమున్నదో మొదట అతనికి తెలియదు. సంచి విప్పగానే ఈ నవాబు గారు కూడా అతని వైపు మిర్రి చూసి, ఇదేమిటయ్యా, బూడిద పట్టుకొచ్చావు? ఇదేనా మీ పాదుషా గారు నాకు పంపిన కానుక అన్నారు. యుక్తిపరుడైన మార్వాడి పరిస్థితులు ఆలోచించి, ప్రభు, మా పాదుషా వారు ఈ మధ్యనే మక్కా యాత్ర సేవించుకు వచ్చారండి. అక్కడి నుంచి తెచ్చిన పవిత్ర భస్మాన్ని ప్రత్యేకించి ఏలిన వారికి ప్రసాదంగా పంపించారండి అని ఎంతో నమ్మకంగా చెప్పాడు. నవాబు అపరిమితంగా సంతోషించి పాదుషా తరపున మార్వాడిని ఎన్నో విధాల గౌరవించి కానుకలిచ్చి మర్యాదలతో సాగనంపాడు. ముల్లా, మార్వాడి తిరిగి వచ్చారు. నవాబు పంపిన కానుకలను మార్వాడి పాదుషా వారికి సంతోషంగా అందజేశాడు. ముల్లా తెల్లముఖం వేసుకొని విచారంగా నిలబడ్డాడు. మరి పాదుషా ఇద్దరిలో ఎవరిని మంత్రిగా చేసుకున్నాడో మీరే ఆలోచించి చెప్పండి. అలాగే ఈ కథ మీకు నచ్చిందనుకుంటాను. నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.